హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి. ఏపీ ఐఏఎస్ లకు పవన్ కళ్యాణ్ క్లాస్, సీఎం చంద్రబాబు సైలెంట్. అసలు ఎందుకు ఇట్లా ఇంటే మీకే తెలుస్తుంది. మీ పని మీరు చేస్తే చాలు, మిగిలింది ప్రభుత్వం చూసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అన్నాడు. ఏపీ సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల సమావేశాన్ని సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిండ్రు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని పలు కీలకమైన కామెంట్లు చేసిండ్రు. గత వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన పవన్ అట్లనే ఐఏఎస్ ఐపీఎస్ ల పనితీరు పైన ఇట్లా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిండ్రు. పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా రాష్ట్రానికి గోకులను తీసుకురావడం అభినందనీయమని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో లక్షలాలకు ఇది నిదర్శనం అని ఇట్లా అన్నారు. గట్లనే సీఎం చంద్రబాబు గొప్ప విజన్ తోని పాలన సాగిస్తుంటే అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయని, వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టినామని తెలిపిండ్రు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజలకు ఇబ్బందులను తొలగించాలని కూటమి కట్టామని తెలిపిండ్రు. ఇక తాను రివ్యూస్ చేసినప్పుడు కూడా గతంలో చాలా ఆర్థిక అక్రమాల రూల్ బుక్ పాటించకుండా చేసినవి దృష్టికి వచ్చినాయని, ప్రజలను గత ప్రభుత్వం చాలా ఇబ్బందులకు పెట్టిందని విమర్శించారు. రెవెన్యూ అధికారుల ద్వారా సినిమా టికెట్లు అమ్మించడం, ఇసుక దోపిడీ ఇంకా అనేక అక్రమాలు కూడా అధికారుల ద్వారా సాగించిందని తెలిపిండ్రు. ఇక తాము అధికారంలో లేనప్పుడు సామాన్యుడిలా బయట నుండి చేసినప్పుడు ఆశ్చర్యం అనిపించేదని, ఇంతమంది ఐఏఎస్ అధికారులు సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా కూడా ఎవ్వరు అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటని పవన్ ప్రశ్నించిండ్రు. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని, కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసినా వద్దని అధికారులు చెప్పకపోవడం ఏమిటి అని అన్నారు. దీనివల్లనే నేడు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పుల ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. తమ పార్టీ కార్యాలయానికి వచ్చి జనం సమస్యలు చెప్తుంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మొన్న మధ్య సత్యసాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇట్లా ఇవ్వలేదనుకుంటా అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని 30 కోట్ల రూపాయలు వారి జీతాలకు విడుదల చేసిండ్రని అన్నారు. కాకినాడల మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి 3 చెక్ పోస్టులను పెట్టినా కూడా అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని, ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదని ఇట్లా పవన్ అనడం అయితే విశేషమే. మరి అది కలెక్టర్ల బాధ్యత కాదా, ఎస్పీ బాధ్యత కాదా, ఎట్లా వదిలేసిండ్రు? చాలా నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, నిస్వార్థంగా ప్రజల కోసం తాము పనిచేస్తున్నా మీ సహకారం ఉండట్లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పవన్ సూచించారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు సీఎం చంద్రబాబు వింటూ సైలెంట్ గా ఉండిపోవడం చూస్తే వారిద్దరికి మధ్య ఉన్న మైత్రి బంధానికి నిదర్శనంగా పార్టీ క్యాడర్ అని చెప్పుకుంటున్నారు. మరి చూసాలంతా లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లనే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.